టాలీవుడ్ లో ఉన్న సీనియర్ హీరోస్ లో ఫ్యామిలీ స్టార్ గా మంచి క్రేజ్ ఉన్న హీరో బిట్టు వెంకటేష్. ఆయన నుండి వచ్చే సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్ కి విపరీతంగా నచ్చుతాయి. కానీ ఈ ఏడాది సైంధవ్ అనే థ్రిల్లర్ మాస్ సినిమాతో వచ్చిన వెంకటేష్ అట్టర్ ఫ్లాప్ అందుకున్నాడు. ఆయన జోనర్ కి భిన్నంగా నటించిన ఈ చిత్ర ప్రేక్షకులకు వినోదాన్ని పంచలేకపోయింది. దాంతో మళ్ళీ తనకు బాగా కలిసి వచ్చిన ఫ్యామిలీ జోనర్ లోకి ఎంటర్ అయిపోయారు. తనకు F2, F3 లాంటి 2 బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు అనిల్ రావుపూడితో కలిసి కొత్త సినిమాను స్టార్ట్ చేశాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. సంక్రాంతికి రిలీజ్ అయ్యే సినిమాల మీద మంచి బజ్ క్రియేట్ అవుతూ ఉంటుంది. దీంతో వచ్చే ఏడాది సంక్రాంతికి ఇప్పటి నుంచి పోటీ పడుతున్నారు స్టార్ హీరోలు. అనిల్ రావుపూడి, విక్టర్ వెంకటేష్ కాంబినేషన్ లో రాబోతున్న ఇండస్ట్రీ మూవీ కూడా సంక్రాంతికి రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు. ఈ సినిమాకు సంక్రాంతికి అల్లుడు అనే టైటిల్ ని కూడా ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ సినిమా దిల్ రాజు బ్యానర్ పై తెరకెక్కబోతుంది. దిల్ రాజుకు సంక్రాంతి సమయం బాగానే కలిసి వస్తుంది. గతంలో కూడా ఈ సంక్రాంతికి ఈ బ్యానర్ పై వచ్చిన సినిమాలు భారీ సక్సెస్ ను అందుకున్నాయి. కాబట్టి వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేసే అవకాశాలు అధికంగానే కనిపిస్తున్నాయి. వెంకీ 76వ సినిమాగా ఈ మూవీ తెరకెక్కనుంది. ఇప్పటికే వీరిద్దరు కాంబినేషన్ లో F2 సిరీస్ నుంచి మంచి విజయాన్ని అందుకోగా ఇప్పుడు ముచ్చటగా 3వసారి వీరి కాంబినేషన్ తెరకెక్కనుంది. అయితే ఈసారి కేవలం కామెడీ మాత్రమే కాకుండా సీరియస్ యాక్షన్ తో సినిమాను తెరకెక్కించనున్నారు మూవీ మేకర్స్. ఈ సినిమాలో హీరోయిన్ గా మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. అలాగే ఐశ్వర్య రాజేషన్ కూడా ఈ మూవీలో ఒక లీడ్ లో నటిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాకి సంబంధించి కథకు సంబంధించి చిత్రయూనిట్ ఓ హింట్ కూడా ఇచ్చేసింది. అందులో సినిమాలో హీరో వెంకటేష్ ఒక మాజీ పోలీస్, అలాగే ఓ ఎక్స్ కాప్, ఓ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ఎక్సలెంట్ వైఫ్, ఈ ముగ్గురి మధ్య జరిగే ఓ క్రైమ్ ఎంటర్టైనర్ గా సినిమాను తీయబోతున్నట్లు మేకర్స్ చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ వెంకటేష్ కి భారీగా నటిస్తుంది. ఈ సినిమా 2025 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే వెంకటేష్, అనిల్ రావుపూడి, దిల్ రాజు కాంబినేషన్ లో F2, F3 అనే 2 మూవీస్ రూపొందాయి. ఈ 2 సినిమాలు కూడా అద్భుతమైన విజయాలను అందుకున్నాయి. మరి వీరి కాంబోలో రూపొందుతున్న 3వ సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ ని కంప్లీట్ చేసుకున్న ఈ మూవీలోని వినాయక చవితి సందర్భంగా ఓ అప్డేట్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఈ ఏడాది పండక్కి సైంధవ్తో ఫ్లాప్ అందుకున్న వెంకటేష్ వచ్చే ఏడాది పండక్కి సంక్రాంతి అల్లుడు సినిమాతో హిట్ అందుకుంటాడేమో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.